హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమ్మల సుహాస్ని యూట్యూబ్ ఛానల్. చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కలమందతోని కూర చేస్తున్నాను. చూడండి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. తింటే నీట్గా కడిగి క్లీన్ చేసుకొని నేను ఇలా మొత్తం తొక్కు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అటుపక్క ఇటుపక్క ముళ్ళు ఉంటాయి, ముళ్ళు కూడా తీసేసుకున్నాను. మొత్తం నీట్గా తీసుకుంటున్నాను. చూడండి, నీట్గా అలా ఒకదాని అనుకో ఒకటి చిన్నగా తీసుకుంటే బాగా వచ్చింది ఫ్రెండ్స్ తొక్కు. అసలు ఇలా షాక్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. చూడండి, నీట్గా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని నీట్గా కడిగే పెట్టుకున్నాను ముందుగానే, కానీ మళ్ళీ కూడా కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్నాను. చూడండి ఎలా చెక్కు తీస్తున్నాను. నీట్గా వస్తుంది తొక్కు అనేది. ఒకసారి ఇలా అంటే షాక్తోని పైనుంచి కింది దానిక వచ్చేస్తుంది తొక్కు. నీట్గా వస్తుంది. కాకపోతే కింద అక్కడ గరుకుగా ఉంది కదా, కింది పార్ట్ కొంచెం గట్టిగా ఉంది, పై పార్ట్ మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ముక్కలు ముక్కలుగా నీట్గా తీసేసుకోవాలి. అక్కడ షాక్ పెడితే ఇక్కడ వరకు నీట్గా వస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, తెల్లగా మెరిసిపోతుంది. ఎంత బాగుందో చూడండి, చేతిలో ఇంతలా ఉంది, బాగా కనపడుతుంది. ఇది నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం లావు ఉందని నేను 2 భాగాలుగా చేసి ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో, బాగా అదే చూడండి చాలా బాగా వస్తుంది. చూడండి గట్టిగా ఉంది ముక్క కూడా ఫ్రెండ్స్. అసలు మెత్తగా లేనే లేదు. అలోవెరా అనేది తింటే చాలా మంచిది. బీపీ షుగర్ థైరాయిడ్ కూడా వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కట్ చేసిన ముక్కలు, బాగా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ముక్కలు చూపిస్తున్నాను, బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది మీరు చూడండి, ఇంకా బాగా కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. అలోవెరా మొత్తము నీట్గా పెట్టుకొని దాన్ని వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాష్ చేసుకుందాం. ముక్క చూడండి చాలా గట్టిగా కనపడుతుంది. మనకి కర్రీ చేసుకుంటూ కూడా కరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి. 1కి 4 సార్లు కడుక్కోవాలి. మీకు మాత్రం 2 సార్లు చేయించాను. నేను పెద్ద డబ్బాలో వేసి 4 సార్లు కడిగాను. 4 సార్లు కడిగి తీసుకొచ్చాను. చూడండి 4 సార్లు కడిగాను. కాకపోతే మీకు 2 టైమ్సే పడింది, దాంట్లో 4 సార్లు పడలేదు, మీరేమనుకోకండి. అదే ఆ జిగురు అనేది అసలు ఉండనే ఉండదు ఫ్రెండ్స్. నీట్గా కడుక్కుంటే నీట్గా కడిగి తెచ్చుకున్నాను. ఇదిగో అలోవెరా ముక్కలు, కలమంద ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, చింతపండు రసం ఫ్రెండ్స్ తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ప్యాన్ పొయ్యిన పెట్టుకున్నాను. పొయ్యి వెలిగించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక ఆయిల్ వేసుకోవాలి. మీకు చూస్తున్నాను చూడండి, ఎంత వేసుకోవాలో అంత అయితే సరిపోతుంది. కొంచెం కూర చేయటికి కొంచెం అయితే ఆయిల్ సరిపోతుంది మనకి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, తాలింపు గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాను. 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. బాగా ఏగిపోయినాయి అవి. ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక దాంట్లోనే వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గాలి. బాగా మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి, గంట తీసుకొని. బాగా మగ్గుతున్నాయి, బాగా మగ్గాలి. కొంచెం మగ్గ పెడుతున్నాను. చూడండి ఆయిల్ వేసుకున్నాను కదా, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం మగ్గుతున్నాయి. చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తెల్లగా ఉంటే బాగోదు కదా కర్రీ, అందుకనే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. పసుపు వాడండి, మనకి చాలా మంచిది. పసుపు వాడమని చెప్తున్నారు ప్రతి ఒక్క డాక్టర్ కూడా. చూడండి కొంచెం పసుపు కొంచెం తాలింపులో మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర అనేది వేసుకుంటే చాలా మంచిది. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం మగ్గాలి. ఇంకా ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర వేసుకొని కొంచెం మగ్గాలి. ఇంకా మాకు కొంచెం తిప్పుకోవాలి, మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. అవి ఉల్లిపాయలు అనేది మాడిపోతాయి కదా. 3 టమాటాలు కట్ చేసుకున్నాను కదా, దాంట్లో వేసుకున్నాను. చిన్న నిమ్మకాయ అంత సైజు టమాటాలు, 3 టమాటాలు వేసుకున్నాను. బాగా తిప్పుకోవాలి, అడుగు పట్టకుండా బాగా మగ్గబెట్టుకోవాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత
వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మనం కొంచెం మగ్గిందనుక ఉందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం టమాటా అనేది కొంచెం మగ్గాలి. మగ్గింది. మగ్గడానికి కొంచెం కల్లుప్పు వేసుకుంటారు. రాళ్ళుప్పు వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, సాల్ట్ వేసుకోవద్దు అసలు ఇలాంటి కర్రీలలో. మనకి ఫ్రైలలో సాల్ట్ వేసుకోవాలి, కానీ ఇలాంటి కూరలలో కల్లుప్పు వేస్తేనే కూర బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళు మన అందరు కూడా కల్లుప్పు వేసేవాళ్ళు అప్పుడు కూరలు టేస్ట్గా ఉండేది. అందుకనే మా అమ్మమ్మ గారు నేర్పించిన కూర ఇప్పుడు చేస్తున్నాను నాకు. అప్పుడు మా అమ్మమ్మ గారే ఇలా చేసుకోవాలని చెప్పి చేసి నాకు పెట్టేది. నేను తిన్నానమ్మా. దాంట్లో అల్లం పేస్టు, చిన్నులపాయలు ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ వేయకుండా కూడా టేస్టీగా ఉంటుంది. అవన్నీ వేసుకోకూడదు అంటే దాంట్లో. మా అమ్మమ్మ మాకు ఇలాగే చేసి పెట్టేది. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఈ టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కలమంద వేసేద్దాం. కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. అసలు కొంచెం కూడా జిగురు అనేదే ఉండదు. మొత్తం వేసేసుకుంటున్నాను. చూడండి, నేను 2 కట్ చేసుకున్నాను. 2 కట్ చేసుకుంటే నాకు అన్ని ముక్కలు వచ్చినాయి. కట్ చేసుకున్నాను కదా, వేసేసుకున్నాను కదా, కొంచెం కలుపుకోవాలి. అవి కూడా బాగా నూనెలో మగ్గాలి. మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే అది కరిగిపోదు ఫ్రెండ్స్. అలోవెరా అనేది అసలు కరిగిపోదు. ఎలా వేసామో ముక్కలు అలాగే ఉంటాయి. గట్టిగా ఉంటుంది. మనం కొంచెం చింతపండు రసం వేస్తాం కదా, అందుకనే గట్టిగా ఉంటాయి ముక్కలు కూడా. ఇప్పుడు నేను అంత కలుపుతున్నాను కదా, మీరు కరిగిపోతాయి అనుకుంటారు. అసలు కరిగిపోవు ఆ ముక్కలు. ఎలా వేసుకున్నామో అలాగే ఉంటాయి. కొంచెం మగ్గనియాలి. కొంచెం మగ్గ పెడుతున్నాను. మగ్గాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, మీకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బాగా మగ్గిద్ది కర్రీ. అందుకని కాసేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి మగ్గింది కదా, ఇంకోసారి కలుపుకోవాలి బాగా. కొంతమంది అనుకుంటారు అల్లం పేస్ట్ వేయలేదుగా, చిన్నులపాయలు వేయలేదుగా అనుకుంటారు. కానీ అల్లం పేస్ట్, చిన్నులపాయలు అనేది దీంట్లో అసలు అవసరమే లేదు. మసాలా కూడా అవసరం లేదు. టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. అసలు అల్లం పేస్ట్ అనేది అది ఎక్కువ అసలు ఈ కూరలో వేయకూడదు కూడా, బాగోదు కూడా. మనకి ఆయుర్వేదిక్ సంబంధించిన 2 స్పూన్లు కారం వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు కారం వేసాను. నేను కొంచెం మేము మరీ స్పైసీగా ఏం తిన్నాము, కారం లైట్గానే తింటాము. పచ్చిమిర్చి వేసానుగా, కారం సరిపోతుందని 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కొంచెం బాగా మగ్గాలి. ఇంకొంచెం మగ్గాలి. కారం అనేది నూనెలో మగ్గితే మనకి కారం స్మెల్ అనేది ఉండదు. కర్రీ పచ్చివాసన రాదనమాట కూర అనేది. నాకు కొంచెం మగ్గుతుంది. చూడండి, కారం సరిపోయింది. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు బాగా కొంచెం మగ్గనియాలి. కారం వేసాను కదా, కారం స్మెల్ లేకుండా మగ్గాలి. మూత పెట్టుకుందాం. చూడండి, మూత పెట్టుకుంటే కాసేపు మగ్గిద్ది. బాగా మగ్గుతుంది. కొంచెం సిమ్లోనే, కొంచెం మరీ పెద్ద మంట కాకుండా మీడియం మంట పెట్టుకున్నాను. మగ్గింది. చూడండి, బాగా దగ్గరికి వచ్చేసింది కూర కూడా. బాగా టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. ఎన్నిసార్లు తిప్పుకున్నా అదేం నలిగిపోవు, అసలు అలాగే ఉంటాయి. చూసి మీకు కనపడుతుంది కదా, గట్టిగా అలాగే ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు రసం కొంచెం చాలు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకున్నాను. చింతపండు రసం వేసుకొని పిండేస్తున్నాను. పిండేసి ఆ రసం సరిపోయింది. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం కదా, అదే ఉడికిపోయింది నిదానంగా. అసలు జిగురు అనేదే ఉండదు. కూర బాగా వచ్చింది. చూడండి, ఇప్పుడు కొంచెం కలుపుకుంటున్నాను. కూర చింతపండు రసం వేసానుగా, ఉప్పు వేసాను, అన్నీ వేసాను. బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బాగా ఉడకాలి. బాగా చింతపులుసు రసం వేసాను కదా, కొంచెం ఉడకాలి. ఇంకా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీస్తున్నాను. కొంచెం దగ్గర పడింది కూర అనేది. చూడండి, బాగా బాగా ఉడుకుతుంది. కుట్టలాడుకుంటూ ఉడుకుతుంది కూర. అసలు ఎంత బాగుందంటే చూస్తుంటే, వండుతుంటే ఎక్కడ తినాలి, తొందరగా ఎప్పుడైపోద్దా తిందాం అన్నట్టుగా ఉంది. ముక్కలు కూడా చూడండి, కొంచెం కూడా చెదిరిపోకుండా ఎంత బాగున్నాయో ముక్కలు. బాగా గట్టిగా ఉన్నాయి కూర కూడా. మా అమ్మమ్మ ఎలా చేసిందో నాకు చిన్నప్పుడు, నేను కూడా ఇప్పుడు అలాగే చేశాను. మా అమ్మమ్మ మేము అప్పట్లో కట్టెల పొయ్యి మీద చేసేది, నేనేమో గ్యాస్ మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఉప్పు చూసుకుంటున్నాను అంతే, ఉప్పు సరిపోయిందా లేదని. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. బాగా ఉడుకుతుంది. ఎసరు కూడా సరిపోయింది. నేను కొంచెమే వేసుకున్నాను కదా, దాంట్లోనే ఎసరు అంత అయింది. నేను మరీ పోయలేదు మళ్ళీ ఎసరు కూడా. ఇంకా చాలు, ఎసరు అవసరం లేదు. ఆ చింతపులుసు కొంచెం పోసుకుంటే చాలు. టీ గ్లాస్ అంత పోసుకుంటే చాలు కదా. ఉడికింది బాగా. బాగా ఉడుకుతుంది. దగ్గర పడింది కూర. ఇంకోసారి కొంచెం మగ్గబెట్టుకున్నాను. మూత తీసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇంకా ఆ మాత్రం చాలు ఫ్రెండ్స్. అంటే కొంచెం చల్లారితే గట్టి పడిద్ది కూర. మనం తెలుసు కదా, ఏ కూర అయినా కొంచెం చల్లారితే గట్టి పడిద్ది. ఇంకా చాలు ఫ్రెండ్స్. బాగా ఉడుకుతుంది అనమాట. ఎసరు అనేది సరిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో ఉడకలేదో చూద్దాం. నేను స్పూన్ తీసుకొని చూస్తాను. చూడండి, స్పూన్ తీసుకొని ఉడికిందో ఉడకలేదని, అంటే మీకోసం స్పూన్ తీసుకొని చూస్తున్నాను. చూడండి, ఉడికిందో ఉడకలేదని.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర పుదీనా అనేది కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఏ కూరలో అయినా కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాము. కొంచెం మగ్గుతుంది కదా, స్పూన్ తీసుకొని గరిటె తీసుకొని మళ్ళీ తిప్పుకుందాం. ఎందుకంటే మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, అది చాలు. ఇంకా మనం దాంట్లో వేసిన మసాలాలు ఏం వేయలేదు, పొడి మసాలా వేయలే, అల్లం పేస్ట్ వేయలేదు, చిన్నిల్లిపాయలు వేయలేదు. ఇప్పుడు ఉడికిందో ఉడకలేదని చెప్పాను ఇందాక. ఇప్పుడు ఉడికిందో ఉడకలేదో చూడండి. స్పూన్ తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. బాగా ఉడికింది. స్పూన్ తీసుకొని కట్ చేస్తే కట్ అయిపోయింది. బాగా ఉడికింది. అసలు ఎంత బాగా ఉడికిందో చూడండి. కాసేపట్లో ఒక 15 నిమిషాలలో అయిపోయింది ఈ వంట అనేది. అంత టైం కూడా పట్టలేదు. కాకపోతే మనం అది తెచ్చుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోయింది వంట. అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ బాగా దగ్గర పడింది చూడండి. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటే ఎప్పుడు తినాలన్నట్టుగా అనిపిస్తుంది. ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కూర. అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కూర మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.